హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 627 పాయింట్స్ గెయిన్ అయి 81,343 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 188 పాయింట్స్ గెయిన్ అయి 24,801 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్స్ గెయిన్ అయి 52,621 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటే కేవలం ఐటీ స్టాక్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మూడు కలిసి ఇవాళ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టాయి. అండ్ బడ్జెట్ రిలేటెడ్ గా వోల్టాలిటీ మార్కెట్ లో స్టార్ట్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ గమనించండి. ఓపెనింగ్ నుంచి కొంత ఫాలో అవడం అండ్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 24,500 దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ గా మార్కెట్ లో రికవరీ. నిఫ్టీలో అయితే 200 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏకంగా 500 పాయింట్స్ పెరగడం అండ్ అక్కడి నుంచి కొంత టైం కి మళ్ళీ ఎగ్జాక్ట్ గా గెయిన్స్ అంతా కూడా వైప్ అవుట్ అవుతూ మళ్ళీ 200 పాయింట్స్ నిఫ్టీ, 500 పాయింట్స్ పైగా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడం, మళ్ళీ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా మార్కెట్స్ రివర్సల్ తీసుకుంటూ భారీగా పెరిగాయి. యూజువల్ గా వి షేప్ మూవ్స్ ని చూస్తుంటాం, ఇలా పడి ఇలా పెరగడం. బట్ ఫస్ట్ పడి తర్వాత పెరిగి మళ్ళీ పడి ఈసారి భారీగా పెరగడం. ఒకవేళ బిగినర్స్ ఏంటి మార్కెట్ వోలటాలిటీ ఇలా ఎంతకాలం ఉండడానికి ఛాన్స్ ఉందనే ఒక క్వశ్చన్ మార్క్ మీకుంటూ ఉంటే, ఫ్రెండ్స్ బడ్జెట్ అయిపోయిన డే నుంచి ఆ వీక్ అంతా కూడా ఇది మనకు కొనసాగుతుంది. ఇక మనకి బడ్జెట్ ఎన్ని డేస్ ఉంది? 2 రోజులు ఉంది. మీకు నేను క్యాలెండర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రైడే ఉంది అండ్ 22nd బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. కానీ మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బడ్జెట్ డే అయితే ఇది కాదు. మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అండ్ ఓవరాల్ ఇండియా పరంగా మెయిన్ గా వాచ్ చేసే ఈవెంట్ అయితే 23rd. సో 22nd మార్కెట్ లో వోల్టాలిటీ ఉంటుంది అండ్ రేపు కూడా మార్కెట్ లో వోల్టాలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 100% అని కాదు, మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ బడ్జెట్ 23rd ముగిసిపోయినా సరే 24, 25, 26 ఆ 3 డేస్ కూడా ఆఫ్టర్ బడ్జెట్ ఇంపాక్ట్స్ మార్కెట్ లో ఉంటాయన్న విషయాన్ని బిగినర్స్ గుర్తుంచుకోవాలి. ఇదే రీసెంట్ డేస్ తో చెప్తూ వస్తున్నాను. బడ్జెట్ అయిపోయిన 1 వీక్ వరకు కూడా కామ్ గా పక్కన ఉండడం చాలా బెటర్. పర్టికులర్ గా బిగినర్స్ కి వోల్టైల్ మూవ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. వెల్, స్టార్టింగ్ లోనే చెప్పాలి, మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఇన్ఫోసిస్ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ బాగున్నాయి. ఇంకొక సెషన్ కూడా మార్కెట్ పరంగా ఓపెనింగ్ మంచిగానే ఉండొచ్చేమో, బట్ అక్కడి నుంచి ఏమవుతుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్. యూజువల్ గా మార్కెట్ అంటే ఈ బడ్జెట్ రిలేటెడ్ గా సినారియో అండ్ ఎఫ్ఐఎస్ గురించి కూడా చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. వాళ్ళు కొద్ది నెలల క్రితం వరకు బాగా వెళ్ళిపోయారు బయటికి డబ్బులు తీసుకొని. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నట్టు, రికవర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే తీసుకువెళ్ళిపోయారో ఆ డబ్బుల్ని మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ లోకి తీసుకొస్తున్నట్లయితే డేటా కనిపిస్తుందని. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బయింగ్ ఉంది. అట్లీస్ట్ వాళ్ళు నెగిటివ్ గా లేరు చాలా టైం బ్యాక్ నుంచి. అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 14,674 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో ఓకే, ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ ని పక్కన పెట్టేద్దాం. అది స్ట్రక్చరల్ గా మార్కెట్ లో ఉండే సినారియోనే. అట్లీస్ట్ బడ్జెట్ రిలేటెడ్ గా ఈవెంట్ లేకపోతే ఇంత పెరిగిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళిపోకుండా ఈ 100 పాయింట్ జోన్ లో 24,750 to 24,650 ఇక్కడ ఎలా అయితే ప్రీవియస్ గా అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేశాక మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా కొంత సపోర్ట్ తీసుకుని ఎలా అయితే పెరిగిందో, అలానే ఇక్కడ కూడా ఫస్ట్ సపోర్ట్ లా మనకి ఇక్కడ కనిపించిన అది నెక్స్ట్ బ్రేక్ అయి ఇక్కడ రెసిస్టెన్స్ గా కనిపించి ఈసారి మార్కెట్ బ్రేక్ అయితే అది హెల్దీ సైన్. అలా వచ్చే బ్రేక్అవుట్స్ కే మంచి మూమెంటం ఉంటుంది. అలా నెక్స్ట్ 25-250 వరకు కూడా మార్కెట్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూజువల్ గా. బట్ బడ్జెట్ కదా, ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిజల్ట్స్ మూవ్ చేస్తున్న వీక్ ఇది. ఇవాళ ఐటీ స్టాక్స్ ఒక మూవ్ ని గమనించారా? బికాస్ టీసీఎస్ తో ఆగిపోలేదా సినారియో. టీసీఎస్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈవెన్ రెవెన్యూ సైడ్ కానీ, మార్జిన్స్ ఫ్రంట్ కానీ, ప్రాఫిటబిలిటీ కానీ వీక్ గా ఉన్నట్టు మీకు నెంబర్స్ లో కనిపిస్తున్నా అది ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ కారణంగా వచ్చిన ఇంపాక్ట్ కాబట్టి ఓవరాల్ నెంబర్స్ ని ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ నెంబర్స్ బానే ఉన్నాయి అండ్ ఎల్టీఐ మైంట్రీ నెంబర్స్ వచ్చాయి. అవి కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బానే ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, మొత్తం ఐటీ స్టాక్స్ అనగానే మొదట్లో వినిపించే స్ట్రాంగ్ నేమ్ ఇన్ఫోసిస్. ప్రతిసారి వాళ్ళు మార్కెట్ లో ఒకటి చెప్తూ వచ్చేవాళ్ళు, అనుకున్న దానికంటే అది నెగిటివ్ గా ఉండేది. కానీ ఈసారి అనుకున్న దానికంటే పాజిటివ్ గా చెప్పారు. అది కూడా ఇప్పుడు బానే ఉన్నాయి. వెయిట్ అక్కడితో అయిపోవట్లేదు. రేపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ ఎంత పెద్ద ఇంపాక్ట్ ని చూపించగలదో మీ అందరికీ తెలుసు. రేపు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలయన్స్ నెంబర్స్ వస్తాయి. అలాగే రేపు మార్కెట్ క్లోజ్ అయ్యాకే విప్రో నెంబర్స్ కూడా ప్రాబబ్లీ మార్కెట్ ని హిట్ చేస్తాయి. సాటర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ మీ అందరికీ తెలుసు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ నిఫ్టీ పరంగాను హెవీ వెయిట్, పర్టికులర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే ఈ రెండు కూడా టాప్ హెవీ వెయిట్స్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బివేర్, నెక్స్ట్ రాబోతున్న నెంబర్స్ అన్ని కూడా ఇండెక్స్ ని ఫోకస్ చేస్తూ వస్తున్న నెంబర్స్. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బోత్ నిఫ్టీని స్ట్రాంగ్ గా వన్ డైరెక్షనల్ గా మూవ్ చేయగలవు. అండ్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీని కూడా మూవ్ చేయగలవు. యాజ్ ఆఫ్ నో ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అయితే పాజిటివ్ మొమెంటం అయితే కనిపిస్తుంది కాబట్టి అది కూడా రేపు నిఫ్టీలో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎస్, ఇవాళ మార్కెట్స్ భారీగా పెరిగాయి, ఆల్ టైమ్ హైస్ కొట్టాయని మనం మాట్లాడుకొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముండదు. ఎందుకంటే పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ అనూహ్యంగా డౌన్ అయి ఉంటాయి. మోస్ట్ పాసిబిలీ మీ దగ్గర కూడా ఉంటున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లాసెస్ లో ఉండొచ్చు. దానికి కారణం ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఇంకొకటి కూడా యుఎస్ స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి కదా, నాస్డాక్ ఎక్కువగా ఫాలో అయింది. మరి ఇండియన్ ఐటీ స్టాక్స్ ఎందుకు ఫాలో అవ్వలేదని ఎలా సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఐటీ అంటే అది ఎలా అయిపోతుందంటే, ఎలాంటి ఒపీనియన్
ఒపీనియన్ వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా బిజినెస్ అందిస్తుంటారు. ఇది ఒక అండర్లైన్ చేసుకుంటాం. కానీ ఆ సాఫ్ట్వేర్ బిజినెస్ అందులోనూ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ కేటగిరీస్ ని పక్కన పెట్టిన డిపెండింగ్ అపాన్ ఇండస్ట్రీస్ కొన్ని ఐటీ కంపెనీస్ కొన్ని ఇండస్ట్రీస్ కే వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. నాస్డాక్ పడిపోవడానికి ప్రధానమైన కారణం న్యూస్ మీ ముందు ఉంచుతున్నాను చూడండి. ప్రెసెంట్ ఉంటున్న యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ గారు గానీ అండ్ కమింగ్ టైమ్స్ లో ప్రెసిడెంట్ గా అవ్వడానికి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ లిస్ట్ లో ఉంటూ టాప్ 70% తనే గెలుస్తాడనేలా సెంటిమెంట్ మీటర్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ట్రంప్ గారు కానీ ఇద్దరు కూడా చిప్ స్టాక్స్ రిలేటెడ్ గా సెమీ కండక్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చేలా మాట్లాడారు. బైడెన్ గారు అయితే చిప్ స్టాక్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని రిస్ట్రిక్షన్స్ ని పెంచుతారు చైనా రిలేటెడ్ గా ఉంటున్న సేల్స్ పై అనేసరికి అది స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్టే. అండ్ ట్రంప్ గారు చేసిన 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, ఒకటి మొత్తం బిజినెస్ సెమీ కండక్టర్స్ అంతా తీసుకెళ్లి మనం తైవాన్ లో పెట్టేసుకున్నాం, బట్ తైవాన్ దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఎలా డిఫెన్స్ రిలేటెడ్ గా. ఇవి చిప్ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసరికి యుఎస్ స్టాక్స్ ఫాలో అయ్యాయి. మరి ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా ఈ చిప్స్ రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఏదైనా లింక్ ఉంటది కదా అంటే అలాంటి లింక్ ఏది కూడా మన ఇండియన్ స్టాక్స్ రిలేటెడ్ గా లేదు. మంది చాలా డిఫరెంట్ సెగ్మెంట్. సో యూఎస్ లో చిప్స్ రిలేటెడ్ గా ఉన్న ఐటీ స్టాక్స్ ఫాలో అయ్యంటే ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా ఫాలో అవ్వాలని అయితే పెట్టుకోవద్దు. ఒకవేళ అలా అనుకోని కానీ మన ఐటీ స్టాక్స్ కానీ ఫాలో అవుతున్నాయి, ఒకవేళ ఈ ఒపీనియన్ తో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా బిగ్ ప్లేయర్స్ సెల్ చేస్తూ ఇండియన్ ఐటీ స్టాక్స్ కానీ డౌన్ అవుతున్నాయంటే అది నా వరకు అయితే రాంగ్ ఐడియా. అండ్ ప్రాబబుల్లీ అది బై ఆన్ డిప్స్ కి మనకి స్కోప్ ఇస్తున్నట్లయితే నేను అనుకుంటాను. అండ్ ఇక్కడ బై ఆన్ డిప్స్ అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. యుఎస్ మార్కెట్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ పాయింట్ లో కొనద్దు, ఎటువంటి చిన్న డిప్ వస్తున్నా కొనద్దు, కరెక్షన్ ఉంది మార్కెట్ లో అనేలా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎప్పుడు చెప్తున్నారు? 17th జూలై అంటే నిన్న. గోల్డ్ మ్యాన్ సాక్స్ మోస్ట్లీ మీరు నేమ్ వినే ఉంటారు కదా. గోల్డ్ మ్యాన్ సాక్స్ ఏదో చిన్న బ్యాంక్ అనుకుంటారేమో, వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బై ఇట్స్ రెవెన్యూ అండ్ యుఎస్ లో ఉంటున్న మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో వీళ్ళ మాటల్ని మనం అలా కొట్టి పారేలేవు కాబట్టి నేను thumbnail లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇది నా ఒపీనియన్ కాదు. ఫస్ట్ థింగ్ నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి నాకు కనిపించిందే నేను నమ్ముతాను. మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఏ లెవెల్స్ ని బ్రేక్ చేయకుండా పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఇంత పెరిగింది కాబట్టి పడాలని నేను అగైనెస్ట్ గా థింక్ చేయను. ఎందుకు అనేది కూడా నేను క్లియర్ గా చాలా సార్లు గతంలో కూడా చెప్పాను. అలా థింక్ చేసి ఈగోతో మార్కెట్ కి అగైనెస్ట్ గా వెళ్ళి ఇంత పెరిగింది ఎందుకు పెరగాలని మార్కెట్ కి అగైనెస్ట్ గా అనుకొని మార్కెట్ సివియర్ గా హిట్ చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి. కాబట్టి హూ ఆర్ వి టు డిసైడ్ అనుకొని, అంటే పర్సనల్ గా నేను ఎవరిని డిసైడ్ చేయడానికి. కొనే వాళ్ళు కొంటున్నారు, అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. కంటికి కనిపిస్తున్నది స్ట్రెంత్ అయినా వీక్నెస్ అయినా క్లియర్ గా మనకి మార్కెట్ కన్ఫర్మేషన్ అండ్ హయ్యర్ హైస్ ని ఫార్మ్ చేసుకుంటూ రీసెంట్ డేస్ లో చూడండి ఆల్మోస్ట్ 5-6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అనుకుంటాను ఎక్కడ మనకి లోయర్ లో మేక్ అవడం ఆర్ లోయర్ హై మేక్ అవడం కనిపించదు. స్ట్రాంగ్ గా మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. ఎస్, ఒక టైం కి అది బ్రేక్ అవ్వాల్సిందే, బట్ అది ఎక్కడ అండ్ అది ఏ ఫ్యాక్టర్ కారణంగా అన్నది క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడుంటున్న సినారియోస్ ని బట్టి మార్కెట్ రిలేటెడ్ గా వ్యూని ఆర్ ఒపీనియన్ ని ఫార్మ్ చేసుకోవడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. కాబట్టి ఐ థింక్ మీరు ఒక 2 నెలల నుంచి మీరు వీడియోస్ చూడండి, బులిష్ వ్యూ తప్పించి మార్కెట్ ని స్ట్రాంగ్ గా చూస్తున్నా అనే వ్యూ తప్పించి ఇంకొక వ్యూ మీకు కనిపించదు. అండ్ అక్కడ కూడా నేనేదో అనాలిసిస్ చేసేసి మార్కెట్ ఇలానే వెళ్తుందని నేనేం జడ్జ్ చేయలేదు. మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ కొన్నిటిని మాట్లాడుకుంటూ వచ్చా. ఒకటి, మన మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే చాలా వరకు క్యాష్ పక్కన ఉంది. వాళ్ళు మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉందనుకొని ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల దగ్గరగా పక్కన పెట్టుకున్నారు. అది మార్కెట్ లోకి తీసుకొచ్చిన మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎఫ్ఐఎస్ కూడా భారీగా రీసెంట్ టైమ్స్ లో ఎగ్జిట్ అయ్యారు. గ్లోబల్ గా ఉంటున్న సినారియోస్ ఒకవేళ బెటర్ గా అయ్యి వడ్డీ రేట్లు రిలేటెడ్ గా కట్ ఉంటుందంటే వాళ్ళు డబ్బుల్ని మళ్ళీ మార్కెట్స్ లోకి తెస్తారు. కాబట్టి అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా బెటర్మెంట్ ఉంటుంది. అండ్ ఇండియాలో కూడా స్ట్రాంగ్ జీడిపి కానీ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ అండ్ ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ కానీ స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి గ్లోబల్ గా రేట్ కట్స్ కూడా స్టార్ట్ అయ్యే సినారియోస్ వింటున్నారు కదా. రీసెంట్ టైమ్స్ లో న్యూస్ వీడియోస్ లో కూడా సెప్టెంబర్ లో రేట్ కట్ ఉండొచ్చు అని ఎలా సినారియోస్ కనిపిస్తున్నాయని మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా కూడా 3 ఫెడ్ మెంబర్స్ మాట్లాడుతూ రేట్ కట్స్ రిలేటెడ్ గానే చెప్పారు, కానీ గైడ్ లైన్ అయితే చెప్పలేదు ఏ మంత్ లో కట్ చేస్తున్నారని. సో జూలైలో ఉంటుందని అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ పర్సనలీ నేనైతే మార్కెట్ జూలై 31st రేట్ కట్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు. సెప్టెంబర్ లో రేట్ కట్ ఉండే ఛాన్సెస్ స్ట్రాంగ్ అయితే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. సో ఇలా మల్టిపుల్ సినారియోస్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా మార్కెట్ లో మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడానికి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ కూడా వీక్నెస్ ఎక్కడ మనకి ప్రామినెంట్ గా కనిపించట్లేదు. కాబట్టి రెసిస్టెన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు కావాలంటే కన్సాలిడేషన్ లో ఈ జోన్ లో ఉంటుందని అనుకుంటూ ఆ జోన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంటే జోన్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా పక్కన పెడుతూ మార్కెట్ డైరెక్షనల్ గా ఉండే ఒపీనియన్ ని తీసుకోవడానికి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ అండ్ ఈ ప్రైస్ యాక్షన్స్ ప్రధానమైన కారణం. అది నా ఒపీనియన్. బట్
గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళకంటూ చాలా ఇండికేటర్స్ ఉంటాయి. ఎర్నింగ్స్ ని బేస్ చేసుకొని ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విత్ రెస్పెక్ట్ టు జీడీపీని చూసుకుంటూ కూడా ఎలాంటి వాల్యుయేషన్ లో ప్రెసెంట్ స్టాక్స్ ఉన్నాయి, సెక్టార్స్ ఉన్నాయి, అండ్ ఎంటైర్ కంట్రీ యొక్క మార్కెట్ క్యాపిటల్ అండ్ జీడీపీ ఎంతలా డీవియేషన్ ఆర్ కోరిలేషన్స్ తో ఉన్నాయని వీళ్ళకి సంబంధించిన హై ఫ్రీక్వెన్సీ డేటా పాయింట్స్ తో వీళ్ళకి సంబంధించిన వ్యూస్ ని షేర్ చేస్తుంటారు. అలా గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు అభిప్రాయపడుతున్నది అయితే ఇది కరెక్ట్ టైం కాదు ఏదైనా డిప్ వచ్చినా కొనడానికి, బికాస్ వాల్యుయేషన్స్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయనేలా, మంచి కరెక్షన్ మార్కెట్ లో రావాలనేలా నాట్ ఓన్లీ గోల్డ్మ్యాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ అగైన్ ఎవరు ఇప్పటి వరకు మార్కెట్ ని డిసైడ్ చేయలేదు. మీరు, నేను ఆర్ గోల్డ్మ్యాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎవరు డిసైడ్ చేయలేదు అని చేయలేరు కూడా. కాబట్టి గతంలో కూడా నేను ఇది చాలా సార్లు చెప్పాను, మార్కెట్ లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అనుకోవడం కంటే, బికాస్ అది మన చేతులు ఎలాగో ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ అలాంటి స్టాక్ ఫాలో అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర మళ్ళీ మనం యాడ్ చేసుకోవడం ద్వారా మన లాంగ్ టర్మ్ జర్నీని ఇంకా బెటర్ చేసుకోగలం మార్కెట్ లో అన్నది మాత్రం మనం ఫోకస్ చేస్తే స్ట్రెస్ ఉండదు, తలనొప్పి ఉండదు. అండ్ ఎప్పుడు బయటకు వచ్చేద్దాం, ఎప్పుడు మళ్ళీ ఎంటర్ అవుదాం, ఎప్పుడు మార్కెట్ ని ప్రిడిక్ట్ చేద్దాం, ఈ తలనొప్పి అంతా మార్కెట్ లో ఉండదు. అండ్ ఎవరైనా వాళ్ళ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఫాలో అయ్యాను ఒకవేళ ఏంటిది అనుకొని నెగిటివ్ గా అనుకుంటుంటే, స్ట్రక్చరల్ గా మార్కెట్ వీక్ గా లేదు కదా, ఓవరాల్ గా గ్రీన్ కనిపిస్తున్నాయి కదా సెక్టార్స్ లో. సో అలా 1-2 రోజులు మళ్ళీ వీటిల్లో కొంత కూల్ ఆఫ్ అయి మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్ ఈవెన్ కరెక్షన్ వచ్చినా దాన్ని డిసైడ్ చేయాల్సింది ఫర్దర్ గా బడ్జెట్ మాత్రమే. బడ్జెట్ డిసప్పాయింట్ చేస్తూ స్టాక్ మార్కెట్ టాక్సెస్ పరంగా కానివ్వండి ఆర్ స్పెండింగ్ పరంగా కానివ్వండి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా మీట్ అవ్వకపోతే దాన్ని అప్పుడు వస్తున్న కరెక్షన్ కి సిగ్నిఫికెన్స్ ని ఇవ్వచ్చు. బట్ ఈ లోపు ఎలాంటి మార్కెట్ మూవ్ ఉంటున్నా ఆఫ్టర్ బడ్జెట్ నెక్స్ట్ ఉండే డైరెక్షనల్ మూవ్నే ఫైనల్ మార్కెట్ డైరెక్షన్ గా మనం చూడాలి. కాబట్టి బిఫోర్ బడ్జెట్ మార్కెట్ లో వోల్టాలిటీని ఎక్కువ సీరియస్ గా తీసుకోవడం మంచిదైతే కాదు. లైక్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సడన్ గా మార్కెట్ పడిపోయింది, దాన్ని మళ్ళీ రిలాక్స్ అయి మళ్ళీ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిపోయింది. అలా ఈవెంట్ ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నట్లుంటాయి, అది పైకైనా కిందకైనా అల్టిమేట్ గా ఈవెంట్ అయ్యాక మార్కెట్ అప్పుడుంటున్న పరిస్థితులను అర్థం చేసుకో నెక్స్ట్ మూవ్ ఏది ఉంటుందా అది ఫైనల్ మూవ్ ఉంటుంది. ఇది బిగినర్స్ అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, వాళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేశారు ఈ బడ్జెట్ కి, స్ట్రాంగ్ గా బులిష్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళున్నంత స్ట్రాంగ్ గా బేరిష్ సైడ్ చూస్తున్న క్లయింట్స్ కూడా లేరు. వీళ్ళు ఆల్మోస్ట్ 3.5 lakh దగ్గరగా 81% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ మార్కెట్ రిలేటెడ్ గా హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాలి, మెటల్ స్టాక్స్ ఎవరైనా స్టడీ చేస్తుంటే, ఫోకస్ చేస్తుంటే, అనాలిసిస్ చేస్తూ ఉంటే ఇంకొంచెం వర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి. బికాస్ డాలర్ రిలేటెడ్ గా, డాలర్ వీక్నెస్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. డాలర్ వీక్ అవుతున్నది మెటల్స్ కి పాజిటివ్, అండ్ వడ్డీ రేట్లు కట్టొచ్చినది మెటల్స్ కి పాజిటివ్. గ్లోబల్ గా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి అది కూడా మెటల్స్ కి పాజిటివ్. లెట్స్ సీ మెటల్ స్పేస్ అయితే కొంత మ్యాక్రో ఎకనామిక్ ట్రిగ్గర్స్ కి దగ్గరగా అయితే కనిపిస్తుంది. ఎవరైనా స్టడీ చేస్తున్న వాళ్ళు ప్రాపర్ గా ఇంకా ఎక్కువ ఫోకస్ అయితే మెటల్ స్పేస్ పై ఫర్ ద కమింగ్ మంత్స్ పెట్టొచ్చు. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, 19 and 22 బడ్జెట్ కి ముందు జరిగే 2 ట్రేడింగ్ సెషన్స్ అండ్ 23rd బడ్జెట్ డే అండ్ ముందు రోజులు ఎలా జాగ్రత్తగా ఉండాలన్నది 2 రోజుల క్రితం చేసిన ఈ వీడియోలో 13-12 వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి గమనించండి ఎలా ఉంటుంది బడ్జెట్ డే అనేది. అండ్ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ సినారియోస్ లో అన్నెసరీగా డిస్టర్బ్ చేసుకోకండి క్యాపిటల్ ని. తర్వాత మార్కెట్ రిలేటెడ్ గా కొంత స్టెబిలిటీ కనిపిస్తుంది, ఇలాంటి వోల్టాలిటీ ఉండదు కాబట్టి అప్పుడు మీరు రిలేటెడ్ గా యాక్టివిటీని ప్లాన్ చేయొచ్చు. సో బీ కేర్ఫుల్. ఐ హోప్ మొత్తం డేటా పాయింట్స్ మీకు ఇలా ప్రెజెంట్ చేస్తూ ఫుల్ కంటెంట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. అగైన్ చెప్తున్నాను, గతంలో కూడా టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ ని ఇతర ఐటీ నెంబర్స్ తో కంపేర్ చేస్తూ చేశాం కదా అనాలిసిస్. ఇక్కడ కూడా అంతే, ఇన్ఫోసిస్ నెంబర్స్ నే మాట్లాడే పని అయితే ఎండ్ లో మాట్లాడేవాడిని, బట్ ఇక్కడ ఐటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 3.6% అని వీళ్ళు చెప్తున్నారు కదా, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.5%, 3% అబౌవ్ ఉంటుందని కూడా మార్కెట్ లో ఎవ్వరు కూడా గెస్ చేయలేదు. మీకు ఇది కంపారిటివ్ గా కావాలంటే రీసెంట్ గా పోస్ట్ చేసిన ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ లో కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 2.6 దగ్గరగా ఉంది. అండ్ టీసీఎస్ రిలేటెడ్ గా వచ్చిన నెంబర్స్ ఐ థింక్ 2.2% దగ్గరగా ఉంది. హెచ్ఎల్ టెక్ ని కంపేర్ చేయొద్దు, చెప్పాను దానికి ఇతర రీజన్స్ ఉన్నాయి, దాని కారణంగా తగ్గిందని. సో చూస్తే ఇన్ఫోసిస్ యూజువల్ గా రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించండి, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి టీసీఎస్ అండ్ అదర్ లార్జ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తుంటే వీక్ గా నెంబర్స్ ఇవ్వడమే కాదు, గైడెన్స్ కూడా వీక్ గా ఇచ్చేశారు. లాస్ట్ టైం లో చెప్పిన దానికంటే ఇంకా తక్కువ డౌన్ గ్రేడ్ చేసుకుంటూ వెళ్లారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ స్ట్రాంగ్ గా పోస్ట్ చేయడం. అండ్ పక్కనే ఉన్న ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది కదా, అది లాస్ట్ టైం సేమ్ క్వార్టర్ లో 20.1% దగ్గరగా ఉంది. అక్కడి నుంచి చూస్తే 100 basis points లో మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్, రెవెన్యూస్ లో ఇంప్రూవ్మెంట్, మార్జిన్స్ లోను అన్ఎక్స్పెక్టెడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ టోటల్ డీల్ విన్స్ కూడా $4.1 billion. అండ్ ఈ $4.1 billion లో నెట్ 57% దగ్గరగా కొత్తగా వచ్చిన డీల్సే. అండ్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్. ఇదంతా పక్కన పెట్టండి, వాళ్ళ నెక్స్ట్ గైడెన్స్ FY25 రిలేటెడ్ గా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రీవియస్ గా 1-3% అంటే 1% నుంచి 3% గ్రో అవుతా ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ వీళ్ళ గైడెన్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు. 1-3% కాదు, 3-4% గ్రో అవుతా ఉంటున్నారు. అంటే ప్రీవియస్ గా చెప్పింది ఇన్ ద లోయెస్ట్ కేస్ 1% గ్రో అవుతా
అని, కానీ ఈసారి లోయెస్ట్ కేసే 3% గ్రో అవుతాం, హైయెస్ట్ కేస్ 4% గ్రో అవుతాం అని పాజిటివ్ గా ఇన్ఫోసిస్ చెప్తూ ఉండడం మేబీ ఇమీడియట్ గా స్టాక్ భారీగా పెరిగిపోకపోవచ్చేమో. అదేంటి అంతలా చెప్పారు, అంత నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నారు, ఎందుకు పెరగదు అంటే జస్ట్ గమనించండి. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపించి చెప్తున్నాను. June 4th అనుకుంటాను ఐ థింక్, ఆ పాయింట్ నుంచి ఇప్పటికి 27% దగ్గరగా పెరిగింది. రిజల్ట్స్ బాగుంటాయనే, బట్ ఎస్ అనుకున్న దానికంటే బెటర్ గానే ఉన్నాయి. నా వరకైతే స్టాక్ మంచిగానే ఉండాలి, బట్ ఒకవేళ ఇంత పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా వస్తుంటే కంగారు పడాల్సిన రీజనే లేదు. ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశారు ఇన్ఫోసిస్ వాళ్ళు. అండ్ ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన నెంబర్స్ అన్నిట్లో కల్లా ద బెస్ట్ నెంబర్స్ నేను ప్రెసెంట్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచే చూస్తున్నాను. ఒకే ఒక్క నెగిటివ్ వెతికి చూస్తే మనకి హెడ్ కౌంట్ తగ్గింది, ఆల్మోస్ట్ 1900 దగ్గరగా ఉంటుందని ఎలా కనిపిస్తుంది. కానీ అది కూడా నాకు తెలిసి అంత పెద్ద ఫ్యాక్టర్ ఏం కాదు. అది కూడా మనం పక్కన ఉంచితే ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. ఏదైనా మేనేజ్మెంట్ మాటల్లో ఇంకేదైనా నెగిటివ్ ఉంటే ఉండాల్సింది తప్పితే యాజ్ ఆఫ్ నౌ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న కామెంటరీ డేటా నా వరకు రాలేదు. దాని రిలేటెడ్ గా ఉంటున్న డేటా కూడా ఒకవేళ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ టోటల్ నాకైతే ఇన్ఫోసిస్ నెంబర్స్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా గుడ్ నెంబర్స్ అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ది బెస్ట్ నెంబర్స్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడైనా నెంబర్స్ ని స్టార్టింగ్ లో చెప్తున్నానంటే కొంచెం అటెన్షన్ ఎక్కువ పే చేయండి, బికాస్ నేను అక్కడ ఆ నెంబర్స్ ని చెప్పాలని చెప్పను. ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉంటేనే నేను నెంబర్స్ ని స్టార్టింగ్ పెడతాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మన సౌత్ లో ఉంటున్న బిగ్గెస్ట్ సెన్సేషనల్ డెసిషన్, కర్ణాటకకు సంబంధించిన సిద్ధరామయ్య గారు కర్ణాటకకు సంబంధించిన ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి కదా, అందులో రిజర్వేషన్ ని కన్నడకు సంబంధించిన ప్రజలకి మాత్రమే కల్పించాలనేలా డెసిషన్ ని తీసుకుంటున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అయితే మినిమం 50% రిజర్వేషన్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో అయితే 75% రిజర్వేషన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లయితే తనైతే ట్వీట్ చేశారు. దీంతో అక్కడ ఉంటున్న ఇతర రాష్ట్రాల వారి రిలేటెడ్ గా ఆర్ నెక్స్ట్ చూస్తున్న ఆపర్చునిటీస్, ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు చూస్తున్న ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందన్న క్వశ్చన్స్ అయితే ఎంటైర్ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీలో పర్టికులర్ గా ఐటీ ఇండస్ట్రీలో అయితే పడ్డం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా తను ఇంకొక ట్వీట్ కూడా అయితే చేశారు. ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని. అండ్ దీని రిలేటెడ్ గా కర్ణాటక ఐటీ మినిస్టర్ గారు కూడా రెస్పాండ్ అవుతూ ఎస్ డెసిషన్ అయితే కెనడియన్స్ కి సంబంధించిన ప్రైవేట్ సెక్టార్ లో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లో 100% దగ్గరగా కేవలం కెనడా వాళ్ళకి సంబంధించిన మాత్రమే పోస్టులు ఉండాలనేలా బిల్ అయితే ఉందని, కానీ అది ప్రపోజ్ చేసిందని, ఇంకా దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీ కానీ ఎంటైర్ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ ఉపాధి కోసం చూస్తున్న వాళ్ళకైతే ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి ఒకవేళ ఈ బిల్ పాస్ అవుతూ ఉంటే. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐషర్ మోటార్స్ వాళ్ళు కొత్తగా గొరిల్లా 450 అనే ఒక వెహికల్ ని స్పెయిన్ లో లాంచ్ చేశారు. అండ్ ఇండియా యూరోపియన్ మార్కెట్స్ లో బుకింగ్స్ కోసం ఓపెనింగ్ లో అయితే పెట్టారు. ఇంట్రడక్టరీ ప్రైస్ ఆఫరింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,39,000 అంటున్నారు. ఫర్దర్ గా ఈ ప్రైస్ పెరిగి 2,54,000 కి వెళ్తుందని, అండ్ ఈ లాంచ్ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ కి గ్రోత్ తీసుకొస్తుందనేలా వీళ్ళు భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఐషర్ మోటార్స్ దగ్గర నుంచి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన కొత్త రూల్స్, సెబీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ అది ఇన్వెస్టర్స్ కి ఏ రకంగా లాభం ఉందనేలా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇది ఇంకా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బికాస్ అది ఎగ్జాక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది, ఇమీడియట్ గా నేను మీకు దాని రిలేటెడ్ గా అప్డేట్ చేశాను. అదే ఇప్పుడు కూడా చెప్పబోతున్నాను, బట్ మీకు ఇంకాస్త సింప్లిఫైడ్ గా విత్ ఇమేజ్ లో చూపించి చెప్తాను. మనీ కంట్రోల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇమేజ్ ఇది. ఇప్పటివరకు ఏం జరిగింది కొంత బ్రీఫ్ మాట్లాడుకుందాం. ఇమేజ్ గురించి మాట్లాడుకునే ముందు, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు చాలా తక్కువ డబ్బులతో కూడా లైక్ ఒక 500-1000 రూపాయలతో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. అందులో మినిమం 50 లక్షలు పెడితే గానీ ఎంట్రీ మీకు దొరకదు. ఇంకొకటి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు, ఏఐఎఫ్ అంటారు. అందులో 1 కోటి మినిమం పెట్టాలి. ఏఐఎఫ్ ని పక్కన పెట్టండి, అది హెచ్ఎన్ఐస్ కనుక్కుందాం. బట్ ఈ పిఎంఎస్ లో కూడా చాలా మంది రీటైలర్స్ డబ్బుల్ని పెడుతూ ఉంటారు. బట్ 50 లక్షలు అనేసరికి పెట్టడానికి ఇంట్రెస్ట్ లేక, అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే 10-15% రిటర్న్ కాదు, నాకు ఇంకా ఎక్కువ పర్సెంట్ రిటర్న్ కావాలనే ఒక ఆశతో అన్రెగ్యులేటెడ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో కూడా చాలా మంది పిఎంఎస్ లను ప్రొవైడ్ చేస్తుంటారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ని వాళ్ళ ట్రాప్ లో పడి అకౌంటబిలిటీలో లేకుండా ఇన్వెస్టర్స్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారనేలా సెబీ వాళ్ళ అభిప్రాయపడుతూ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఇంకొక కొత్త అసెట్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేసేలా దానికి కూడా కొన్ని క్రైటీరియాస్ పెట్టారు. ఎవరు పడితే వాళ్ళ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ అసెట్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి లేదు. లాస్ట్ 3 years గా ఆపరేషన్స్ ఉండాలి, ఏఎం కానీ ఎక్స్పీరియన్స్ కానీ వీటన్నిటిని కూడా పెడుతూ కొత్త అసెట్ క్లాస్ ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఆ అసెట్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది డెరివేటివ్స్ ని కూడా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని కూడా యూజ్ చేసి
రిటర్న్స్ రిలేటెడ్ గా డెలివర్ చేయొచ్చు. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ కానీ పిఎంఎస్ సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా డెరివేటివ్స్ ని యూజ్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ హెడ్జింగ్ గా కాకుండా మిగతా యూజ్ చేయడానికి సెబీ వాళ్ళు అలౌ చేయలేదు. కానీ 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ గా ఉంటున్న ఈ ఫండ్ కి మాత్రం డెరివేటివ్స్ ని యూజ్ చేసుకునేలా కూడా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఫండ్ లాను ఇన్వర్స్ ఈటీఎఫ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లా కూడా డెరివేటివ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకునేలా సెబీ వాళ్ళ అవకాశాన్ని అయితే కల్పించారు. అండ్ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్టాక్ లో మాక్సిమం 10% ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ఇందులో 15% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. అండ్ నార్మల్ మ్యూచువల్ ఫండ్ కి ఇప్పుడు కొత్తగా రాబోతున్న అసెట్ క్లాస్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉందనేది కూడా మీరు ఇక్కడ ఉన్న కంపారిజన్ టేబుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో అల్టిమేట్ గా ఇన్ షార్ట్ చెప్పాలంటే హై రిస్క్ తీసుకుంటాను, నాకు రివార్డ్ కూడా ఎక్కువే కావాలి, నేను డబ్బులు రిస్క్ తీసుకుందామనే ఒపీనియన్ తోనే ఉన్నాను. బట్ మ్యూచువల్ ఫండ్స్ నాకు అంత రిటర్న్ ఇవ్వట్లేదు. అలానే పిఎంఎస్ లో వెళ్దామంటే 50 లక్షలు నా దగ్గర లేదని 10 లక్షలు పైగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆలోచిస్తూ ఉంటారో హై రిస్క్ టేకింగ్ మెంటాలిటీతో ఉంటారో వాళ్ళ కోసం ఈ ఫండ్ ని తీసుకురాబోతున్నట్లు సెబీ వాళ్ళైతే నిన్న కాక మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేశారు. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నా, ఇప్పుడు కూడా క్లియర్ గా దీని గురించి నేను మీకు అప్డేట్ చేయాలనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ $239 million, నియర్లీ 1997 crore దగ్గరగా ఫుల్లీ కన్వర్టబుల్ బాండ్స్ ద్వారా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రమోటర్స్ కి 3.99% దగ్గరగా వాటా ఉంది, కొంత తక్కువే ఉంది ప్రమోటర్స్ వాటా. బట్ నియర్లీ ఫుల్లీ కన్వర్టబుల్ బాండ్స్ ద్వారా వీళ్ళు 11.7% దగ్గరగా ఈక్విటీని డైల్యూట్ చేస్తున్నట్టు కాబట్టి ఫర్దర్ గా ప్రమోటర్ వాటా డిక్రీజ్ అవుతుంది. అండ్ ఈ బాండ్స్ ని ఒకవేళ ఈక్విటీగా మార్చుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇది కన్వర్టబుల్ బాండ్స్, మార్చుకోవాలనుకుంటే అది పర్ షేర్ 160 అరౌండ్ దగ్గరగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా అప్డేట్స్ చేస్తూ ఉండడం. యాక్చువల్లీ ఎలాంటి ప్రపోజల్స్ లేవు వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ 1200 crores దగ్గరగా క్యాష్ కూడా ఉన్నట్లుంది బ్యాలెన్స్ షీట్ లో. అది ఉంటున్నా ఫర్దర్ గా 2000 crores రైజ్ చేస్తూ ఉండడం. ఏదైనా రీజన్ తో వీళ్ళు ఎవరికైనా పే చేయాల్సి వచ్చి ఇలా రైజ్ చేస్తున్నారా, బిజినెస్ కోసం రైజ్ చేస్తున్నారా, క్లారిటీ మార్కెట్ లో లోపించడమే ఇవాల్టి ఫాల్ కు ఒక మేజర్ రీజన్ గా కనిపిస్తుంది. బట్ లేటర్ ఒకవేళ జీ ఎంటర్టైన్మెంట్ కానీ క్లారిఫై చేస్తూ ఉంటే ఈ ఫండ్స్ ని ఎందుకు రైజ్ చేస్తున్నారని ఒక క్లారిఫికేషన్, జస్ట్ ఒక క్లారిఫికేషన్ స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని తీసుకొస్తుంది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఆల్రెడీ డబ్బులు ఉంటున్నా ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గా వీళ్ళు 2000 కోట్లు రైజ్ చేస్తున్నారు. ఏదైనా సోనీ రిలేటెడ్ గా ఆర్బిట్రేషన్ కూడా నడుస్తుంది కదా, వీళ్ళు డబ్బులు పే చేయాలి సోనీ వాళ్ళకనేలా మేబీ దానికోసం రైజ్ చేస్తున్నారని ఒక స్పెక్యులేషన్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. బట్ దీని ఒక జస్ట్ ఒక క్లారిఫికేషన్ తో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు క్లారిఫై చేయొచ్చు. ఆ క్లారిఫికేషన్ వచ్చాక స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ స్టెబిలిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఎందుకు ఆఫ్టర్ వీళ్ళు ఫండ్ రైజ్ తర్వాత ఎందుకు ఇంతలా పడిందని చూస్తున్నప్పుడు నాకు ఈ మేజర్ రీజనే కనిపిస్తుంది లాజికల్ గా చూస్తుంటే. బట్ ఒక్కసారి మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చేసారంటే దీని రిలేటెడ్ గా మేబీ స్పెక్యులేషన్స్ తో ఫాల్ అయిన స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉండొచ్చు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈవెన్ ఎన్హెచ్పిసి రిలేటెడ్ గా కూడా టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ, టాటా పవర్ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ, అండ్ ఎన్హెచ్పిసి రెన్యూబుల్ ఎనర్జీ ఈ రెండు కూడా టైఅప్ అయి ఒక ఎంఓఈ ని కుదుర్చుకొని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటన్నిటి మీద సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేసేలా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అయిన పిఎం సూర్యఘర్ యోజన స్కీమ్ అండర్ లో 100% సోలరైజేషన్ ఇన్ గవర్నమెంట్ ఓన్డ్ బిల్డింగ్స్ పై బై December 2025 లోపు చేస్తారని ఇలా టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఉంటున్నది జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య కాలంలో మీకు ఎక్కువ సంపాదిస్తూ ఉంటే నేను చాలా ఎక్కువ ట్యాక్స్ సేవ్ చేస్తానని బయట కొంతమంది, అందరూ కాదు కొంతమంది మిస్ రిప్రజెంటేషన్ చేస్తూ లేనివి కూడా ఉన్నట్టుగా పెట్టేస్తూ జస్ట్ మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేలా కొంతమంది ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారనేలా. దీని కారణంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు తప్పు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలుస్తుందో, ఇయర్ తెలియకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ తెలియకపోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే తెలుస్తుందో 200% పెనాలిటీ, అడిషనల్ పెనాల్టీ అది. ఇన్ సివియర్ కేసెస్ ప్రాసిక్యూషన్ జరిగి ఇంప్రిజన్మెంట్ కూడా, జైలుకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరెవరైతే మీకు మేము ట్యాక్స్లను తగ్గిస్తాం కానీ మీ బ్యాంకు వస్తున్న డబ్బుల్లో మాకు 10% కమిషన్ కావాలని బయట ఎవరైనా మిమ్మల్ని అడుగుతూ ఉంటే, సరే వాళ్ళు తిరిగి తెప్పిస్తా అంటున్న డబ్బుల మీదే కదా 10% కమిషన్ అడుగుతున్నారు, అందులో తప్పే ఉందని న్యాయబద్ధంగా ట్యాక్స్ కడితే, లెట్స్ సే మీరు ₹1,00,000 ట్యాక్స్ కట్టాల్సి వస్తే తనేమో మీకు రూపాయి కూడా నేను ట్యాక్స్ లేకుండా చేస్తాను, ఆ 1,00,000లో 10,000 నాకు ఇవ్వమంటే మీరు 10,000 ఇచ్చేస్తారు, బానే ఉంది. ఆ తర్వాత సంవత్సరాలు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఫైల్ చేసిన దాని రిలేటెడ్ గా ఫ్రాడ్ అని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థం అయితే అడిషనల్ గా 200% పెనాల్టీ, దాని తర్వాత లీగల్ యాక్షన్స్ ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాళ్ళు ఏవేవి క్లియర్ గా తెలుసుకొని ఫైల్ చేయాలని ఈ వీడియోలో మాస్టర్ క్లాస్ వీడియోలో చెప్పాను. తర్వాత ITR 1 ఎవరికి, ITR 2 ఎవరికి, 3 ఎవరికి కూడా క్లియర్ గా వీడియోలో చెప్పాను. అండ్ ఏ ITR మీరు ఫైల్ చేయాలో ఆ ITR గురించి క్లియర్ గా, ITR 1, 2, 3 గురించి క్లియర్ గా ఈ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీటిని చూసుకొని ఈవెన్ మీరు బయట ఇచ్చినా సరే
ఫైల్ చేయమని బయట ఇచ్చినా సరే, ఎక్కడైనా మీకు ట్యాక్స్ ని సేవ్ చేస్తున్నా నేను ఇలా చెప్తున్నప్పుడు ఇక్కడ మాట్లాడిన లాజిక్స్ అందులో మీట్ అవుతున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ లాస్ట్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఒక వీడియో చేసాం, ఎక్కువ సంపాదిస్తున్నా మనం ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ తక్కువ ఎలా పే చేయొచ్చని. లాజికల్ గా వాటన్నిటిని మీట్ అవుతూనే వాళ్ళు ట్యాక్స్ ని సేవ్ చేస్తున్నారా, ఆర్ అసలు మీకు సంబంధం లేని దాన్ని కూడా పెడుతూ అక్కడ కూడా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలా చెప్తుంటే ఇమీడియట్ గా ట్యాక్స్ తగ్గిపోతుంది. బికాస్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రూఫ్ అడగరు ప్రతిదానికి, మీరు చెప్తున్న ప్రతిదీ నమ్మేస్తారు. అల్టిమేట్ గా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత దీని రిలేటెడ్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీరు అవగాహనతో ఉండండి, బయట ఇచ్చి చేయిస్తున్న అవగాహనతో ఉండండి. ఎందుకు అలా నేను అనుకుంటే ఇంతే ట్యాక్స్ తగ్గుతుంది, ఎందుకు అంత తగ్గిందని క్లియర్ గా తెలుసుకొని న్యాయబద్ధంగానే ట్యాక్స్ ని ఫైల్ చేయండి. కానీ ఇలాంటి టెంపరీగా డబ్బులు మనకి వెనక్కి వస్తుందనే దానికి మనం పాల్పడితే ఇంకా అధికంగా డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టే స్టేజ్ లో మనం నాట్ ఓన్లీ మనీ, మానసిక ప్రశాంతతను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇలా బైబ్యాక్ అప్డేట్ అయితే ప్రీవియస్ గానే వచ్చింది, కానీ అది మినిమం 1600 రూపీస్ పర్ షేర్ లో అయినా బైబ్యాక్ చేస్తారని అనుకుంటున్న టైంలో వీళ్ళు 1460 రూపీస్ బైబ్యాక్ ప్రైస్ అనేసరికి బైబ్యాక్ రిలేటెడ్ గా ఉంటున్న బజ్ ఏదైతే మార్కెట్ లో క్రియేట్ అయిందో అది కొంత కూల్ ఆఫ్ అయితే అయ్యింది. హయ్యర్ ప్రైస్ పెడతారనుకుంటే ఉన్న ప్రైస్ నుంచే దగ్గరగా పెడుతూ ఉండడం బైబ్యాక్ ప్రైస్ మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ స్టాక్ ప్రైస్ పరంగా కనిపించింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. IRDAI వాళ్ళు 2 crore పెనాల్టీ వేశారు. 1 crore పెనాల్టీ ఏమో వైలేషన్ ఆఫ్ రూల్స్ ఆన్ కమిషన్ అండ్ ప్రొఫెషనల్ ఫీజ్ రిలేటెడ్ గా, వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఫీజ్ రిలేటెడ్ గా ప్రాపర్ గా లేదని 1 కోటి ఫైన్ పడింది. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కస్టమర్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంటేషన్ పరంగా కూడా ప్రాపర్ రెగ్యులేషన్స్ ని వీళ్ళు ఫాలో అవ్వలేదనేలా 1 కోటి పెనాల్టీని IRDAI వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ పై విధించడం అయితే జరిగింది. నెక్స్ట్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ స్పేస్ లో బిజినెస్ ని పెంచుకోవడం కోసం ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అబుదాబి బేస్డ్ సీరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ వాళ్ళతో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ప్రీవియస్ గా ఫార్మ్ చేశారు కదా. ఆ కంపెనీ ఒక AI బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీలో మెజారిటీ ఆఫ్ వాటా కొనబోతున్నట్లయితే ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో దట్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ స్పేస్ బిజినెస్ లో కూడా Courage.io అనే కంపెనీలో వీళ్ళు కొనబోతున్న వాటా వీళ్ళకి యూజ్ అవుతుందనేలా ఎక్స్చేంజెస్ కి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ IRDA గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 290 crores SJVN వాళ్ళతో కలిసి నేపాల్ లో ఉంటున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 900 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు త్రూ స్పెషల్ పర్పస్ వెహికల్ IRDA వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ అండ్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు వేదాంత ఆల్రెడీ లిస్ట్ అయిన హిందుస్థాన్ జింక్ లో సింప్లిఫై చేస్తూ 65% వాటాని హోల్డ్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ వెనస్డే వీళ్ళ ఎక్స్చేంజెస్ కంటే నిన్న వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది ఏంటంటే NCLT వాళ్ళు వీళ్ళ దగ్గర రిజర్వ్స్ లో ఉంటున్న డబ్బుల్ని రీటైన్డ్ ఎర్నింగ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేందుకు అప్రూవల్ అయితే ఇచ్చారని. ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనరల్ రిజర్వ్స్ లో ఉంటున్న మనీని వీళ్ళు డివిడెండ్స్ గా ఇవ్వలేరు, బట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ లోకి తీసుకొస్తే అది డివిడెండ్స్ గా ఇవ్వగలరు. కాబట్టి 10,380 కోట్లు ఇప్పటి వరకు జనరల్ రిజర్వ్స్ లో ఏదైతే డబ్బులు ఉందో అది రీటైన్డ్ ఎర్నింగ్స్ లోకి వస్తే వీళ్ళ దగ్గర ఉంటున్న నెంబర్ ఆఫ్ షేర్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ 10,380 crores ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 25 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళకి రీటైన్డ్ ఎర్నింగ్స్ లోకి వస్తున్న డబ్బులు యూజ్ అవుతాయి. ఆల్రెడీ వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అనే పేరుతో 10 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఇయర్ లో ఆల్రెడీ ప్రకటించేశారు. ఇంకొక 25 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళకి అవకాశం దొరుకుతున్నట్టు. ఎలాగో మొత్తం కంపెనీలో 65% దగ్గరగా వాటా వేదాంత వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి వీళ్ళు ఇవ్వాలనుకుంటున్న 10,380 crore డివిడెండ్ లో 6,378 crores దగ్గరగా వేదాంతకే వెళ్తుంది. అండ్ వేదాంత వాళ్ళు కూడా డివిడెండ్ వాళ్ళ షేర్ హోల్డర్స్ కి ప్రొవైడ్ చేస్తూ పేరెంట్ కంపెనీకి కూడా డివిడెండ్ ఇవ్వాలనుకుంటారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో హిందూ జింక్ దగ్గర నుంచి ఒక బిగ్ డివిడెండ్ అండ్ వేదాంత దగ్గర నుంచి కూడా ఒక మంచి డివిడెండ్ ని షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రెసెంట్ ఉంటున్న ఈ అప్డేట్ ఇంపార్టెంట్ రీజన్ గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏషియన్ పెయింట్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేయండి, బికాస్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేయాల్సిన బిజినెస్. రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి, నెట్ ప్రాఫిట్ కూడా డ్రాప్ అయింది సిగ్నిఫికెంట్ గా. ఇదే బిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి రీజన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి ఈ క్వార్టర్, ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో ఆ క్వార్టర్ లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, హీట్ వేవ్ ఉంది, దీని కారణంగా నెంబర్స్ డౌన్ అయ్యాయని. కానీ కమింగ్ టైమ్స్ లో వాల్యూమ్స్ డబుల్ డిజిట్ తో గ్రో చేస్తూ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఆర్ మార్కెట్ షేర్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ అయితే చెప్పారు. నెంబర్స్ అయితే యాక్చువల్లీ వే బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి, బట్ స్టాక్ ఆల్రెడీ హైస్ నుంచి 20% కరెక్ట్ అయింది కాబట్టి ప్రాబబ్లీ ఈ రోజు అంతగా ఇంత వీక్ నెంబర్స్ తో కూడా ఎక్కువగా స్టాక్ పడలేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ జస్ట్ డైల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నేను మీకు వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూపించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకు రెవెన్యూస్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నా సరే స్టాక్ ఎందుకు ఇవాళ ఇంతలా పెరిగిందని. వీళ్ళ మార్జిన్స్ ని గమనించండి. ఈసారి 28.7% దగ్గరగా మార్జిన్స్ అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 14.9 ఆ లాస్ట్ క్వార్టర్ లో కూడా 26.1 ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా మార్జిన్స్ పెరిగాయి కదా, అక్కడితో వదిలేకండి. వీళ్ళ మార్జిన్ ట్రెండ్ ని గమనించండి. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఒక ట్రెండ్ ని గమనించండి. 6% దగ్గరగా ఒక టైంలో మార్జిన్స్ ఉన్నావు, కాస్త ఇప్పుడు 28.8% తెచ్చారు. కాన్స్టెంట్ గా మార్జిన్ పెరుగుతూ అది స్టెబిలైజ్డ్ మార్జిన్ అని మార్కెట్ కి అర్థం అవుతుంటే రీ రేటింగ్ అనేది స్టాక్ పరంగా వాల్యుయేషన్స్ లో జరుగుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ స్ట్రాంగ్ గ్రోత్
ఆ గ్రోత్ రెవెన్యూస్ లో కాదు, మార్జిన్స్ లో వస్తుండడం కారణంగా ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హై మార్జిన్ కంపెనీస్ కి హై వాల్యుయేషన్ ఇవ్వడానికి కూడా మార్కెట్ ఇష్టపడుతుంది. కాబట్టి స్టేబుల్ గా మార్జిన్ రిలేటెడ్ గా ఉంటున్న గ్రోత్ అండ్ స్టెబిలిటీ మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ట్రిగ్గర్ గా స్టాక్ పరంగా యాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. రెండు ఉన్నాయి. ఒకటి వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెండవది టాటా టెక్నాలజీస్ వాళ్ళు ఆర్మ్ టు డెవలప్ ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సొల్యూషన్స్ అనే కంపెనీతో సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్ ఎస్డివి రిలేటెడ్ గా ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నట్లు టాటా టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యాకొస్తున్న అప్డేట్, బట్ ప్యారల్ గా వీళ్ళ నెంబర్స్ ని కూడా సేమ్ టైం లోనే పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూలో డిక్లైన్ ఉంటుంది, మార్జిన్స్ లో డిక్లైన్ ఉంటుంది, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే ఉంది. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ డీల్ అనౌన్స్మెంట్, బట్ ఎంఓయు అనౌన్స్మెంట్ టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా అనదర్ ఫ్యాక్టర్ గా కూడా మనం గమనించాలి. నెక్స్ట్ పాలీక్యాబ్ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూలో గ్రోత్ ఉంటున్న, మార్జిన్స్ ఫాలో అవుతుండడం, ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది. అండ్ క్వార్టర్ లో రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ కూడా డ్రాప్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ కి బిలో నెంబర్స్ ఉన్నాయి, బట్ హావెల్స్ నెంబర్స్ కొంత బెటర్ గానే ఉన్నాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రో అయింది, మార్జిన్స్ బెటర్ గా ఉన్నాయి, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గానే ఉంది. వైల్ టాటా కమ్యూనికేషన్ నెంబర్స్ రెవెన్యూలో గ్రోత్, మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి, అండ్ నాన్ ఆపరేషనల్ నెంబర్స్ కారణంగా ప్రాఫిటబిలిటీ కొంత డౌన్ అయినట్లు కనిపిస్తుంది. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసి చూస్తే టాటా కమ్యూనికేషన్ నెంబర్స్ కూడా ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి. వెరాజ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ ని క్వార్టర్ తో కూడా ఇక్కడ కంపేర్ చేయొద్దు, ఇది ఇయర్ ఆన్ ఇయర్ తోనే కంపేర్ చేసే బిజినెస్. అలా చూస్తే న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కి సంబంధించిన నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ స్వరాజ్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో అక్వైర్ చేసి ఆల్మోస్ట్ 51% దగ్గరగా వాటా ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్న ఈ చిన్న కంపెనీ యాక్చువల్లీ వీళ్ళు అక్విజిషన్ చేశారనేసరికి 200 దగ్గరగా ఉన్న స్టాక్ కాస్త 700 దగ్గరకు వచ్చేసింది. ఈ కంపెనీ ఒక నెంబర్ స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు. రెవెన్యూస్ 100% పెరిగాయి క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 337%. మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. బట్ వాల్యుయేషన్స్ కూడా అంతే ఎక్స్పెన్సివ్ లో ఉన్నాయి. నాట్ బికాస్ ఇప్పుడు వీళ్ళు రెవెన్యూస్ బాగా పోస్ట్ చేశారని కాదు, స్టిల్ ఈ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేశారనుకున్నా ఇది ఎక్కువ వాల్యుయేషన్, ఇంకా స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. బట్ రిలయన్స్ వాళ్ళు అక్విజిషన్ చేశారు కాబట్టి ఇంకేదో పెద్ద ప్లాన్స్ ఉంటాయి రిలయన్స్ వాళ్ళ దగ్గరనే. మార్కెట్ వ్యూ తోనే ఇంతలా స్టాక్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతూ ఉంది. బట్ అల్టిమేట్ గా నెంబర్స్ కూడా బాగా పోస్ట్ చేశారు. అండ్ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తున్నప్పుడు రెవెన్యూ సైడ్ గ్రోత్ ఉంది, మార్జిన్స్ లోనూ గ్రోత్ ఉంది, అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా గుడ్ నెంబర్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంటర్నల్స్ నేను ఇంకా చెక్ చేయలేదు. ఆన్ ప్రైమరీ ఓవరాల్ నెంబర్స్ నాకు బెటర్ గానే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ లెవెల్స్ అయితే ఇవాళ ప్రైస్ యాక్షన్ బట్టే డ్రా చేశాను. ప్రీవియస్ గా మీకు చెప్తూ ఉన్నాను, గుర్తుందా? 750 ఇంపార్టెంట్. డిలీట్ చేస్తాను ఒకసారి. సో ఈ జోన్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉంటుందని. సో ఇవాళ అయితే మోస్ట్లీ అక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే టువర్డ్స్ 24,830 వరకు అయితే తీసుకుంది. సో చెప్పాను కదా, పర్సనల్ గా నేనైతే నార్మల్ సినారియోలో కానీ ఉంటే ఈ 100 పాయింట్ జోన్ లో ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ ఇక్కడ ఎలా చూసాం అలా. బట్ బడ్జెట్ ఉంది కాబట్టి ప్రాబబుల్లీ మార్కెట్ విత్ ఇన్ఫోసిస్ నెంబర్స్ అండ్ నెక్స్ట్ రాబోతున్న రిలయన్స్ నెంబర్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా మూవ్ అవుతుంది. సో ఈవెన్ ఇక్కడ కన్సాలిడేషన్ ని మార్కెట్ ఫేస్ చేసినా అది డిపెండింగ్ అపాన్ ఆ రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ తోనే ఉంటుంది. కానీ మనం అనుకున్నట్లు ఇక్కడ కన్సాలిడేట్ అయిందని చెప్పుకోవడానికి కూడా లాజిక్ ఉండదు. ఏం లేకపోతే అలాంటి కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసామని నార్మల్ ప్రైస్ యాక్షన్. బట్ రిజల్ట్స్, సినారియోస్ అండ్ మెయిన్ ఈవెంట్ బడ్జెట్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ కి వెళ్తుంటే మాత్రం బడ్జెట్ పాయింట్ ఆఫ్ టైం కన్నా ఒకవేళ స్ట్రాంగ్ గా మార్కెట్ పెరిగిపోతుంటే మాత్రం 25,250 ఎందుకనేది చాలా వరకు మీకు ఐడియా ఉండే ఉంటుంది. రౌండ్ ఆఫ్ నెంబర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ రౌండ్ ఆఫ్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసే కాలం పోయింది. అది చాలా టైం బ్యాక్ పోయింది. ఆ రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు 23,000, 24,000, 25,000 అలా వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి ఒక 1% తీసుకొని అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనుకోవడం నేను గమనిస్తున్న న్యూ మెథడ్. ఒకవేళ సపోర్ట్ కోసం డౌన్ సైడ్ కి వస్తుంటే ఇమీడియట్ గా 24,750 బిలో 24,670. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి వాళ్ళు చూసారా, ఇంపార్టెంట్ గా రెండు దగ్గరలో అదే సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ బ్రేక్ వస్తుంటే కూడా 52,170 వరకు కూడా మార్కెట్ లో యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇవాల్టి హైని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే 5340 అబౌవ్ 53,370 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఒక డే కన్సాలిడేట్ అయినప్పుడు నిఫ్టీ రేంజ్ తీసుకుంటే బాగుండేది కదా, అసలు మీ లాజిక్ ఏంటి, ఎందుకని మీరు రేంజ్ ని చూడలేదు, డైరెక్షనల్ గా అప్ సైడ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పారు అని అడుగుతున్నారు. ఈ రోజు జరిగిందని కాదు, నార్మల్ గా చెప్తున్నాను. ఈవెన్ నేను రాంగ్ అయి డౌన్ సైడ్ కి ఉండి కన్సాలిడేట్ అయినా సరే చెప్తున్నాను. ఫ్రెండ్స్, కొన్ని సందర్భాల్లో మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా విక్స్ పెరుగుతుంది అనుకోండి, అండ్ ప్యారలల్ గా మార్కెట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని కూడా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చి
క్లోజ్ అయ్యి ఈవెన్ డౌన్ సైడ్ కి వచ్చిన ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ ప్రాబబుల్లీ అదే డైరెక్షన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకే రోజు ఒక 100-200 పాయింట్స్ మూవ్ అయితే దట్టు రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని ఓపెనింగ్ గ్యాప్ అప్స్ లో అడ్జస్ట్ చేయలేమని ఒక ఒపీనియన్ తోనే నేను యూజువల్ గా ఈ పొజిషనల్ రేంజ్ బౌండ్నెస్ ని కొంత టైం మార్కెట్ లో అవాయిడ్ చేస్తూ ఉంటాను. రాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, బట్ లాజిక్ అయితే ఇదే. మార్కెట్ పెరుగుతూ విక్స్ పెరుగుతూ లో లెవెల్ అసలు బ్రేక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా మార్కెట్ ఇన్ఫాక్ట్ 1-2 డేస్ కన్సల్టేషన్ లో ఉన్న అది నెక్స్ట్ బ్రేక్ అవుతుంది అనే ఒక ఒపీనియన్ నాకు మైండ్ లో గతంలో ఉన్న అనుభవాలతో ఫామ్ అవడం కారణంగానే రీసెంట్ టైమ్స్ లో రేంజ్ అయితే మార్కెట్ లో చూడట్లేదని చెప్పాను. అండ్ ప్రాబబులీ బడ్జెట్ వీక్ అంతా కూడా నేను రేంజ్ గురించి మాట్లాడను. తర్వాత మార్కెట్ లో ఉన్న కండిషన్స్ ని బట్టి మార్కెట్ డైరెక్షనల్ గా ఉందా, రేంజ్ బౌండ్ లో చూడాలా అన్నది తర్వాత మార్కెట్ లో ఉన్న కండిషన్స్ ని బట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.